నా పేరు ఓట్లేరు వద్దరావు. మాది ఎన్టీఆర్ డిస్టిక్ పెనన్సులూరు మండలం అనిండ్లపాడు గ్రామం. నేను 10వ తరగతి వరకు చదువుకున్నాను. నేను 14 సంవత్సరాల నుంచి కెమికల్ ఫార్మింగ్ కాకుండా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. కెమికల్ స్ప్రే చేస్తుంటే మనకి కొద్దిగా గాఢమైన స్మెల్ కానీ లేకపోతే కెమికల్ మీద పడి సాయంత్రం పూట నుంచి తెల్లారి వద్ద వరకు చెదర అని ఒళ్ళంతా మంటగా ఉండేది. అప్పుడే నాకు ఇది లేకుండా పంటలు పండియలేమా, ఇది ఎందుకు ఇలా స్ప్రే చేయాల్సి వస్తుంది అని చెప్పేసి నేను అనుకునేది. నేను 2012లో పాలేకర్ గారిది ఆర్టికల్ వచ్చింది, తిరుపతిలో జరిగిన శిబిరానికి హాజరయ్యాము. అప్పటి నుంచి నాకున్న 8 ఎకరాలన్నరలో ఇంతవరకు కెమికల్ అనేది స్ప్రే చేయలేదు, కెమికల్ అనేది భూమిలో స్థలం లేదు. నేను ఈ ప్రకృతి వ్యవసాయంలో భాగంగా చుట్టూరు జొన్న పెట్టుకుంటూ వచ్చాము. తర్వాత మధ్యలో కూడా జొన్నలు పెట్టాము సాళ్ళుగా. 2 సంవత్సరాలు జొన్న పెట్టాము, సంవత్సరం సజ్జ పెట్టాము. ఈ అంతర పంటలు కొద్దిగా ఆదాయం తీసుకుందాం అని స్వీట్ కార్న్ వేసాము, ఉల్లిపాయ వేసాము, బంతి వేసాము, పెసర వేసాము. ఇన్ని రకాలుగా పెట్టడం వల్ల 15 రోజుల వరకు మనకి ఏం అడగట్లేదు. తెగుళ్ళు చాలా తక్కువగా వస్తున్నాయి, తెల్లదోమ తక్కువ వస్తుంది, నల్లి అనేది తక్కువ వస్తుంది. 15 రోజులకు ఒకసారి స్ప్రే చేస్తాను. మిర్చి వచ్చిన దాకానే కాకుండా మిర్చి ముందుగా అంతర పంటలుగా బంతిపూలు కోసి అమ్ముతున్నాం, పెసర వస్తుంది, స్వీట్ కార్న్ 10-15 రోజులు స్వీట్ కార్న్ వస్తాయి. రెగ్యులర్గా ఏదో ఒక ఆదాయం వచ్చేటట్టు ప్లాన్ చేసుకున్నాం. చుట్టూరు బోర్డర్ కాపుగా జొన్న వేస్తాడు ప్రతి సంవత్సరం. ఈ జొన్న వచ్చే కమ్మ అనే వాసనకి ఈ మిరప మొక్క మీద వాలకుండా పోయి జొన్న మీద వాళ్తున్నాయి. ఇప్పుడు చూడండి, మీరు ఈ జొన్న మీద మొత్తం విపరీతంగా చచ్చిపోయి ఉంది, ఆకుల మీదనే చాలా వరకు కాపాడుతుంది. ఇదంతా పెస్ట్. ఇది ఒక్కొక్క పొలానికి ఒకసారి చొప్పున పెట్టుకుంటే ఇది చేను చుట్టూరు వస్తుంది లెక్క. ఈ పంటగా వచ్చేసరికి బలానికి జీవామృతం వాడతాం భూమిలోకి. ఇప్పుడు భూమిలో ఉన్న బ్యాక్టీరియా కౌంట్ పెరిగింది కాబట్టి ఎక్కువగా అడగట్లేదు. మనం ఎప్పుడో పంట కమత్వం కాలం మీద 2 సార్లు 3 సార్లతోనే పంట చేతికి వచ్చేస్తుంది. పై తెగుళ్ళకి వచ్చేసరికి పొలట మజ్జిగ, ఇంగు ద్రావణం వాడతాము. దానికి తోడు సూడోమోనాస్ అనేది స్ప్రే చేస్తుంటాం తెగుళ్ళకి. సూడోమోనాస్ సమర్థంగా పనిచేస్తుంది, జీవామృతం మన పంటకు సరిపోయిన బలాన్ని ఇస్తుంది. నా పేరు ఓట్ల కృష్ణకుమారి. నేను వీరభద్ర గారి వైఫ్ నండి. నేను ఈ వ్యవసాయంలో ఈయన అక్కడ పొలంలో పండించే పంటలన్నీ నేను ఇంటి దగ్గర ప్రాసెస్ చేసి మార్కెటింగ్ అంతా నేను చూసుకుంటానండి. ఈ మిర్చి బయట మీరు కొనే మిర్చి పౌడర్లో తొడాలు తీయకుండా పట్టిస్తారు. మేము ఇట్లా నీట్గా తొడాలు తీపిచ్చి లోకల్ మిల్లు తోటి కారం ఆడిస్తామండి. పసుపు కూడా అట్లే పౌడర్ ఆడించి ప్యాకింగ్ చేయించి ఇంటి దగ్గర మార్కెటింగ్ మొత్తం నేను చూసుకుంటాను. ఇప్పుడు ఈ డిసెంబర్ నెల ఆఖరి నుంచి అండి పండు మిర్చి కూడా కోస్తామండి. పండు మిర్చి వచ్చేసి టమాటా చట్నీకి, గోంగూర చట్నీకి తీసుకెళ్తారండి. అవి వచ్చేసి కేజీ 200 లెక్క అమ్ముతారండి. మీరు బయట మిర్చికి వారానికి 2-3 సార్లు బాగా పవర్ ఉన్న మందులు కొడతారండి. అవి చట్నీ మీకు నిల్వ ఉండదు, కలర్ కూడా మారిపోయిద్ది అనమాట. అదే మా దగ్గర పండు మిర్చి తీసుకెళ్ళి చట్నీ పెట్టి చూడండి, టేస్ట్ తేడా ఉంటుంది, కలర్ కూడా మీకు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా నిల్వ ఉంటుంది అనమాట.
ప్రకృతి వ్యవసాయం చేయాలి. ప్రకృతి వ్యవసాయంలో ఆహారం తీసుకుంటేనే మన ఆరోగ్యం బాగుంటది. మన ఆరోగ్యం బాగుంటేనే మనం ఏ పనైనా చేయగలుగుతాం. భవిష్యత్ తరాలకి మనం డబ్బునియనక్కర్లా. మనం జబ్బునిచ్చి డబ్బులిస్తే ఆ డబ్బులన్నీ జబ్బుకే సరిపోతాయి. వాళ్ళేమి చేయలేరు, ఏమి తినలేరు. మన పిల్లలకి మనం ఆరోగ్యం ఇయ్యకుండా డబ్బులిచ్చినంత మాత్రాన వాళ్ళేమో సుఖంగా ఉండలేరు. మన చేతిలో ఉన్నది ఒక్కటే ఆహారం. మనం చేసేదంతా ప్రకృతి వ్యవసాయంలో గాని మన కెమికల్ చల్లకుండా ఉంటే మనం తినే ఆహారం అన్నా శుభ్రంగా తీసుకుంటే కొన్నాళ్ళ పాటు మనిషి ప్రశాంతంగా ఉండగలడు.